JNTH R22 బీటెక్ ట్రిపుల్ ఈ 2 సెమిస్టర్లో ఇక లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి టిప్స్ వీడియో పవర్ సిస్టమ్స్ 2. ముందుగా వచ్చేసరికి ఆల్ ఇన్ వన్ చదివే వాళ్ళకి క్వశ్చన్స్ కీవర్డ్స్ చెప్తాము. ఆ తర్వాత వచ్చేసరికి ఓవరాల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తాము. ఓకేనా? సో ఈ ప్లేలిస్ట్ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. సో ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే ముందుగా షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. పవర్ సిస్టమ్ 2లో కీవర్డ్స్. ఫస్ట్ కీవర్డు వెరీ ఇంపార్టెంట్, గివ్. సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. గివ్ చాలాసార్లు ఇచ్చాడండి, ఇది చాలాసార్లు రిపీట్ కూడా అవుతుందండి ఈ కీవర్డ్తో వచ్చే క్వశ్చన్స్. సెకండ్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్. థర్డ్ది వచ్చేసరికి ఇంపార్టెంట్ వాట్. ఫోర్త్ది వచ్చేసరికి డిఫైన్. ఫిఫ్త్ది వచ్చేసరికి డిస్టింగ్విష్. ఈ 5. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఒప్టైన్. అంటే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అని, షార్ట్ అని, మీడియం అని. సో సెకండ్ది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, క్యాలిక్యులేట్. ఎందుకంటే పవర్ సిస్టమ్స్ 2 మొత్తం కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, క్యాలిక్యులేట్ మీద ఎక్కువ సార్లు ఇస్తాడు. థర్డ్ది వచ్చేసరికి వాట్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఫోర్త్ది వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్కస్. ఫిఫ్త్ది వచ్చేసరికి వాట్ అండ్ డిస్కస్. ఇక సిక్స్త్ది వచ్చేసరికి డ్రా. సెవెంత్ది వచ్చేసరికి డిటర్మిన్. ఎయిత్ది వచ్చేసరికి బ్రీఫ్లీ డిస్కస్. నైన్త్ది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్. సో ఇవి కీవర్డ్స్. ఇక టాపిక్స్ పరంగా చూద్దాం. యూనిట్ 1 పెర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో. సో ఇందులో టీ నెట్వర్క్, పై నెట్వర్క్ ఉంది కదా, మీడియం కానీ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అని. ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ డెరివేషన్స్ మీడియం మీదే ఇస్తాడండి. ఎప్పుడో ఒకసారి రిప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ మీదే ఇస్తాడండి. ప్రాబ్లమ్స్ కూడా దీని నుంచే ఇస్తాడనమాట. ఏబిసిడి కాన్స్టెంట్స్ అనేది. ఫెరాంటీ ఎఫెక్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ షార్ట్ క్వశ్చన్ పరంగా కావచ్చు, ఎస్ఐ క్వశ్చన్ పరంగా కావచ్చు. ఇక అందులో కరోనా గురించి వచ్చేసరికి ఏంటంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ కరోనా, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ కరోనా మీద అడుగుతాడు. డెరివేషన్ ఏదో ఉంటుంది కదా, అదొకటి. ఇక యూనిట్ 2 చూసుకుంటే వోల్టేజ్ కంట్రోల్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్లో. సో ఇందులో వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వోల్టేజ్ కంట్రోల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఫర్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతే ఏబీసీలు కింద ఇస్తాడు అవే మెథడ్స్ ఇచ్చేసేసి. ఇక అందులో కాంపెన్సేషన్ ఇన్ పవర్ సిస్టమ్స్లో వచ్చేసరికి ఇందులో నాకు తెలిసి ఈ సిమెట్రికల్ లైను, అసింక్రోనస్ లోడు, కాంపెన్సేషన్ ఆఫ్ లైన్స్ వాటి మీద ఇస్తాడండి. ఇక యూనిట్ 3 చూసుకుంటే పర్ యూనిట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పవర్ సిస్టమ్లో ఇందులో షార్ట్ క్వశ్చన్ కూడా ఇస్తాడు. సింగిల్ లైన్ డయాగ్రాము ప్రాబ్లము ఇస్తాడండి. పర్ యూనిట్ క్వాంటిటీస్ రిప్రజెంటేషన్ మీద షార్ట్ క్వశ్చన్, ఎస్ఐ క్వశ్చన్ ఉంటుందండి. ఇక అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇస్తాడు. ఇక ట్రావెలింగ్ వేవ్స్ ఆన్ ట్రాన్స్మిషన్ లైన్స్లో వచ్చేసరికి రిఫ్రాక్షన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక టీ జంక్షన్ మీద క్వశ్చన్ ఉంటుంది. అటెన్యూయేషన్ మీద ఇస్తాడు, ల్యాబ్ తెలియదు. ఓకేనా? ఇక యూనిట్ 4 వచ్చేసరికి ఓవర్ వోల్టేజ్ ప్రొడక్షన్ అండ్ ఇన్సులేషన్ కోఆర్డినేషన్. ఇందులో వచ్చేసరికి హార్న్ గ్యాప్స్, పీటర్సన్ కాయిల్, రాడ్ గ్యాప్స్, లైట్నింగ్ అరెస్టర్ వాటి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఇందులో వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనే కౌంటర్ పాజ్, గ్రౌండ్ వైర్స్, సర్జ్ అరెస్టర్స్ వీటి మీద ఇస్తాడు. వాట్ ఈజ్ మెంట్ బై ఇన్సులేషన్ కోఆర్డినేషన్ అని చెప్పేసి ఇస్తాడు. యూనిట్ 5 చూసుకుంటే సిమెట్రికల్ కాంపోనెంట్స్ అండ్ ఫాల్ట్ క్యాలిక్యులేషన్. ఇందులో వచ్చేసరికి ఖచ్చితంగా ఏదో ఒక లైన్ టు లైన్ ఫాల్టో, డబల్ లైన్ టు ఫాల్టో, ఏదో ఒక దాని మీద ఖచ్చితంగా అయితే ప్రాబ్లము ఇచ్చేదానికి ఉంది. థియరిటికల్ పరంగా కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. షార్ట్ సర్క్యూట్ ఎంవీఏ క్యాలిక్యులేషన్ మీద కూడా క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.